ఏమమ్మా? లహరి కోసం. సరిపోయింది. ఆ పిల్ల వెళ్ళింది కాలేజ్ కమ్మమ్మా, యుద్ధానికి కాదు. మొదటి రోజు కాలేజీకి వెళ్ళింది కదా, ఏమైందో ఏమో అని. మహా అయితే ఏం జరిగింటుంది? ఇది వాళ్ళని కొట్టింటుంది, లేదా వాళ్ళే దీన్ని కొట్టింటారు. ఇది జగమెరిగిన సత్యమే కదమ్మా. అదిగో వచ్చింది. దీన్ని ఎవడు చేసుకుంటాడేమో గానీ వాడి ఇంట్లో గ్యాస్ పోయి అవసరంలే, ఇదే చూపులతో కాల్చి చంపేస్తుంది. తీసుకోమా. అక్కడ నేను ఎవరన్నా ఏమన్నా అన్నారా? చెప్పలే అక్కడ నీకు ఎవరి వల్ల నా ప్రాబ్లమా? నేను నీ కాలేజ్ పక్కలోనే ఉంటా, అక్కడికి వచ్చి ఒక్కొక్కరిని రప్ప ఆడిస్తా. నా ప్రాబ్లం ఎవరో కదా, నువ్వే చెప్తా విధవా. ఏం జరిగిందో చెప్పవే. నాకు కాలేజ్ నచ్చలేదు. నన్నమ్మ క్యార మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆడపిల్లలు ఇంటి నుంచి బయటకు వచ్చారంటే చాలు, ఈ ఎదవల కళ్ళన్నీ వాళ్ళ మీదే ఉంటాయి. అసలే రోజులు బాగాలేవు. కాలేజ్ అవగానే భరత్ వస్తాడు, వచ్చేసేయి. మళ్ళీ వాడేందుకు? కాలేజ్ బస్ ఉందిలే. ఏం చేసినావు? పప్పుచారు గుత్తంకాయ వేపుడు చేశాను మా. చిచి, ఇన్నగాని పప్పు చేసావు. ఈ రోజున బిర్యానీ చేయొచ్చు కదా. అయ్యో, అక్కడ తినకూడదు మా. ఎందుకు తినకూడదు? కాలేజ్ ఏమన్నా టెంపులా? అవును మా, ప్రతి విద్యాలయము ఒక దేవాలయమే. ఎర్రగడ్లు కోయాలి హరి, అట్లా నరగకూడదు. అమ్మమ్మ తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ పెట్టివా? లహరి, ఏమే కాస్త కాఫీ పెట్టుకురమ్మా. ఎవర్రా? అబ్బబ్బా, ఆ పిల్లే అమ్మమ్మ. ఆ పిల్ల? ఇంతకీ ఆ పిల్లకి రింగ్ ఇచ్చేసావా? లేదమ్మమ్మ, ఎంత బ్రతిమలాడినా తీసుకోవడం లేదు. ఏమి? మన ఫ్రెండ్షిప్ కి గుర్తుగా ఇచ్చాను అంటుంది. సరేలే, ఎలాగా ఫ్రెండ్ అంటుంది కదా అని ఉంచేసుకున్నా. కాఫీ కావాలా? ఇస్తా. ఫ్రెండ్ అంట, ఫ్రెండ్. ఇంకా 8 కదా టైము, 9 కదా నీ కాలేజు. తొందరగా పోవాలా? ఏమి తొందరగా పోయి కాలేజ్ గేట్ ముందర రీల్స్ తీయాలా? ఏందిరా నువ్వు అనేది? అవునమ్మమ్మ, నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి కాలేజ్ గేట్ ముందర డాన్స్ చేస్తాంది. ఊరి సచ్చినాడా, ఎవరి కంట్లో అయితే పడకూడదు వాళ్ళ కంట్లోనే పడ్డాను కదరా. ఏమే? తప్పుడు తిరుగుతున్నాడు. కూస్తాడా? ఇదే భాష కాలేజ్కి వెళ్ళేది చదువుకోవడానికి, ఇలాంటి చెత్త భాష అంతా నేర్చుకోవడం కాదు. చూడు, నీ కాలేజీ 9 గంటలకు, ఇంటి నుంచి 8:30 బయలుదేరి. నీ సెల్లాడుంది ఎందుకు? అసైన్మెంట్ రాసుకోవడానికే. ఏం కాలేజ్ నుంచి వస్తేనే సెల్ వస్తాలా? లహరి, ఏం జరిగింది నాన్న? వచ్చి రాగానే చదువుకోకుండా ఫోన్ లో రీల్స్ చూసుకుంటూ కూర్చోయింది. లహరి, ఇదెక్కడ విడ్డూరం రా, ఇదే కొట్టి ఇదే తిడుతుంది. పరమేశ్వర, ఈ అమాయకురాలు జీవితంలో ఎప్పుడు ఏ ఆటంకము కలగకుండా సంతోషంగా ఉండేలాగా చూడు తండ్రి. నాన్నమ్మ, నోట్ బుక్స్ అయిపోయినాయి, ఒక 1000 రూపాయలు. అప్పుడే నోట్ బుక్లు అయిపోయినా? ఇదేమన్నా స్కూల్ అనుకున్నావు? కాలేజ్ రోజుకొక నోట్ బుక్ అయిపోతుంది. సరేలే, రేపు తీసుకుందు. అమ్మమ్మ, నాకు ఒక 1000 రూపీస్ ఇస్తావా? ఎందుకు నానా? మొన్న మా కాలేజ్ లో ఫ్యాకల్టీ చనిపోయినారు కదా, మా కాలేజ్ లో అందరూ 1000 రూపీస్ వేసుకుని వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నాం. మంచి పనేలే నాన్న. ఏమా ఇంతసేపు? వాడు ఎంత లేట్ గా వచ్చినా ఏమీ అందు. నేను కొంచెం లేట్ గా వస్తే చాలు ఆరాలు తీస్తుంది. స్పెషల్ క్లాస్ ఉండే. ఏంది అది? చాక్లెట్ నాన్నమ్మ. ఇది చాక్లెటా? అవును. ఇంత పెద్ద చాక్లెట్ నీకెక్కడిదే? ఫ్రెండ్ ఇచ్చింది.
నువ్వు కాలేజ్ పోబట్టి 2 రోజులైంది, అప్పుడే నీకు ఇంత క్లోజ్ ఫ్రెండా? అవునమ్మా, తన పుట్టినరోజని ఇచ్చింది. ఇది ఇంటర్నేషనల్ చాక్లెట్ అమ్మమ్మ. తమరికి ఇంటర్నేషనల్ లో కూడా ఉన్నారా ఫ్రెండ్స్? చాక్లెట్ ఇవ్వడానికి ఇంటర్నేషనల్ నుంచి రావాల్సిన అవసరం లేదులే. ఇది ఎంత ఉండొచ్చు నానా? ఈ ఊర్లో అయితే 500 ఉండొచ్చు. 500? 10 కేజీలు బియ్యం వస్తాయి. అబ్బబ్బా, ఏం నాన్న, మా ఫ్రెండ్ తో చాక్లెట్ తీసుకోవడం కూడా తప్పేనా? చాక్లెట్ తీసుకోవడం తప్పు నేను అంటాను లేదుమా. కేవలం 2 రోజుల స్నేహానికే నీకు ఇంత ఖరీదైన చాక్లెట్ ఇచ్చిందంటే ఎవరైనా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. మోతాదుకి మించితే అది అనర్థమే అవుతుంది. అది స్నేహమైన ఔషధమైన. అట్లా పెట్టమ్మమ్మ. సరేలే, అన్నం తినే టైంలో ఇంత చాక్లెట్ తింటే ఇంకా అన్నం ఏం తింటావు? ఇది తినేసే. ఏమి ఈరోజు కాలేజ్ లేదా? ఎందుకు లేదు? మరి యూనిఫామ్ వేసుకోకుండా? ఓ ఇదా, ఈరోజు శనివారంలో ఎవరు పట్టించుకోరు. పైగా ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ కూడా ఉంది. సాయంత్రం అంత దూరం నుంచి వచ్చి డ్రెస్సింగ్ చేసుకుని వెళ్ళాలంటే కష్టం కదా, అందుకని. అబ్బో, ఇలాంటి వాటిలో నీకు ఎంత ముందు చూపే. మరి క్యారియర్ వద్దా? క్యారేరా వద్దులే నానమ్మ, నేను పార్టీ నుంచి రావడానికి లేట్ అవుతుంది. నేను అక్కడే ఫోన్ చేస్తా, నువ్వు కంగారు పడి అందరిని కంగారు పెట్టకు. సరే గాని ఈ డ్రెస్ ఎక్కడిదే? నేను తెచ్చింది కాదే. నానమ్మ, నాకు 9th క్లాస్ లో నువ్వు 2 డ్రెస్సులు తెచ్చావు కదా, అప్పుడు నాకు ఈ కలర్ నచ్చలేదని వేసుకోలేదు. ఇప్పుడు పార్టీకి ఇంకా కొత్త డ్రెస్ లేదని. ఈ డ్రెస్ నీకు నేను ఎప్పుడు తీసుకురాలేదే. నువ్వు తీసుకురాకపోతే ఇంకోటి తీసుకొస్తారు. మా అయ్య నీ క్లాస్లతో పాటు మధ్య కూడా ఎక్కువైపోయిందే. అవునవును, నేనే తెచ్చింటా. నేనే. అమ్మమ్మ, తాతయ్య కాలం చేసి ఎన్నేళ్ళైంది? 20 సంవత్సరాలు అయింది నాన్న. మరి నీ పెళ్ళి ఎప్పుడైంది? 1980 మే 22 నాన్న. ఏ వారం అమ్మమ్మ? వైశాఖ మాసంలో దశమి శుక్రవారం. ఎందుకు? ఏం లేదు, 45 ఏళ్ల క్రితం జరిగిన మీ పెళ్లి తేదీ వారం గుర్తుందే? 6 నెలల క్రితం తీసిచ్చిన డ్రెస్ గుర్తుండదా? ఆ పాప మీ దగ్గర ఏదో దాస్తుందమ్మమ్మ. దాంతో లకాయ్, నేనే కొనిచ్చి మర్చిపోయింటా. లేదమ్మమ్మ, ఆ పాప కాలేజ్ జాయిన్ అయినప్పటి నుంచి చాలా మార్పులు వస్తున్నాయి. వీడేందులో అంటాడు. లహరి అలాంటి పిల్ల కాదురా. దాన్ని ఈ చేతులతో పెంచానురా. దాన్ని అనుమానిస్తే నా పెంపకానికి అవమానం. అయ్యో అమ్మమ్మ, ఈ కాలం ఆడపిల్లలు ఇంట్లో ఉన్నట్టే బయట ఉండరు. మీకెప్పుడు వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారో అదే కనపడుతుంది. నేను లహరిని ఒకదాన్నే అనడం లేదు. నేను రోజు చాలా మంది అమ్మాయిలను బయట చూస్తుంటాను. వాళ్ళు ఇంటి నుంచి వచ్చినప్పుడు ఒకలాగా, కాలేజ్లో ఒకలాగా ఉంటారు. ఎందుకైనా మంచిది, కాస్త భయం పెట్టండి. ఎక్కడికే? అబ్బబ్బా, 10 కాకముందు నువ్వు లైట్లు ఆఫ్ చేసావు. నేను రాసుకుంటూ చదువుకుంటూ ఉంటాయి. రోజు ఇదే తంతు, అందుకే నేను హాల్లో పడుకుంటా. నువ్వెందుకులేమ్మా, నేనే హాల్లో పడుకుంటా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో. అమ్మమ్మ, ఏం జరిగిందబ్బా ఇక్కడ పనుకుంది? అమ్మమ్మ, అమ్మమ్మ, ఏమనుకున్నావు? రూమ్ లో లహరి చదువుకుంటుందిరా. వెళ్తుంటే నాకు నిద్ర రాదని ఈడ పడుకున్నా. ఇక్కడ ఎలా పడుకుంటావు అమ్మమ్మ? దోమలు కాదు, రా నా గదిలో పడుకుందు. కావాలంటే నేను ఇక్కడ పడుకుంటా. మళ్ళీ వీడెందుకులే హాల్లో. వద్దులేనా, నువ్వు వెళ్ళి పడుకో, నేను ఇక్కడే పడుకుంటా. దేవుడా, దీన్నే వీధిలో దయ్యం వచ్చి ఇంట్లో దయ్యాన్ని వీధిలోకి వెళ్ళగొట్టడం అంటే. చదువుకునేది అయిపోయిందమ్మా. ఏమి? హాల్లో ఒక్కటే దోమలు గుయ్యమని ఒకటే సౌండ్ చేస్తున్నాయి. ఈ రోజు ఇక్కడే పడుకుందామని. నువ్వెక్కడికి మళ్ళా? ఇక్కడే పనుకో, నేను వెళ్ళి బయట పనుకుంటాలే. నీకు దండం పెడతానే తల్లి. ఈ రోజు ఒకటి ఇడ పడుకుంటాలే. ఆ సోఫా నాకు అస్సలు సరిపోవడం లేదు. అందుకే నాన్నమ్మ, నువ్వు లక్షణంగా పనుకో, నేను వెళ్ళి బయట పనుకుంటా కదా. ఆడపిల్లలు ఎక్కడైనా బయట పనుకుంటారంటే బయటికి కాదమ్మా, హాల్లోకే. కర్మ, నీకు చెప్పిన ఒకటే, ఆ గోడకు చెప్పిన ఒకటి. అబ్బబ్బబ్బబ్బా, ఏందమ్మా ఈ గోల? రోజు నాకు పైకి వినిపిస్తుంది. గొడవేమీ లేదురా, నాకు ప్లేస్ మారిస్తే నిద్ర రాదు, అందుకని. ఏం లహరి, నువ్వు చదువుకునేంత వరకు హాల్లో ఉండి తర్వాత వచ్చి పడుకోవచ్చు కదా. పాపం అమ్మ మాకు నిద్ర లేకపోతే పొద్దున్న లేసి మనకు అన్ని ఎలా చేసి పెడుతుంది. తగ్గుతున్నమా అంటూ అన్నిట్లోకి వెళ్ళి పెడుతుంటాడు. ఇందులో దాని తప్పు ఏం లేదులేరా. వాడి మాటలు ఏం పట్టించుకోకలేదు. వీడియో పనుకో, నేను హాల్లోనే పడుకుంటా. దీనే పిరికిచ్చి జోలు పడ్డమంటే. నానమ్మ, నీ ఫోన్ ఆడుంది. ఎందుకు? ఈ రోజు కాలేజ్ తీసుకెళ్తా నానమ్మ. కాలేజ్ సెల్ తీసుకోకూడదంట కదా. అయ్యో, అందరు తెచ్చుకుంటారు నానమ్మ, బ్యాగ్ లో పెట్టుకుంటారు.
చిక్కితే మళ్ళా ఇవ్వరు, అది తెలుసా? తెలుసులే, ఏరోప్లేన్ మూడ్ లో పెట్టుకుంటే ఆ బ్రహ్మదేవుడు కూడా కనుక్కోలేడు. అబ్బబ్బా చాలా పెండింగ్ వర్క్ ఉంది, నేను మా కాలేజీలో రాసుకుందామని. అదేమో నాకు తెలియదు తల్లి, కాలేజ్ మాత్రం నేను సెల్ ఇవ్వను. ఆ రాసుకునేది ఏదో ఇంటికి వచ్చే రాసుకో. పాపం ఇచ్చింటే బాగుండేమోరా. ఏం అవసరం లేదులే, పాపం రాసుకోవడానికేనట కదా. అయ్యో రామా, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందమ్మా? ఆ పాప రీల్స్ చేయడానికే. కొంతమంది అమ్మాయిలు ఫోన్లు తీసుకొచ్చి కాలేజ్ గ్రౌండ్ లో ఎగురుతూ ఉంటారు. నేను రోజు బొచ్చుడు మందిని చూస్తా. అసలు కాలేజీల్లోకి సెల్లే అలవలేదు కదా. ఇప్పుడే చెప్పింది కదా ఏరోప్లేన్ మోడ్ లో పెట్టుకోవచ్చు అని. అవునవును, ఈ కాలం పిల్లలు చెడిపోవడానికి సగం కారణం ఈ సెల్ ఫోన్లే. వీటిని ఎంత దూరంగా ఉంచితే పిల్లలకి అంత మంచిది. ఏమిది ఇంత బరువు ఉంది? ఏంది పిల్ల మధ్యాహ్నం లంచ్ చేయకుండా బాక్స్ వెనక్కి తీసుకొచ్చేసిందే. లహరి, క్యారియర్ ఎంత అట్లే తెచ్చినావే? టైం లేదు. అబ్బో అంత బిజీనా? మరి మధ్యాహ్నం ఏం తిన్నావుమా? క్యాంపస్ లో గట్టి టైం లేదంటే ఏమైంది దీనికి? ఇవైనా పెట్టేసి వస్తా. లహరి, ఈ స్నాక్స్ తినమా? వద్దు. పొద్దునుంచి ఏం తినకపోతే నీరసం వస్తుంది. రేపు కాలేజీకి ఎట్లా పోతావు? అబ్బబ్బా ఏం రాదమ్మా, నేను చదువుకోలే. అబ్బబ్బబ్బా ఏం మిగ్గుతున్నావే సెగలాడి. సిల్లు కోసం అది కోపం అంతే. మా కొత్త ఫోను. యాపిల్ ఫోన్ అమ్మమ్మా. ఇది నీకెక్కడిదే? ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. ఫ్రెండా? ఎందుకు? అమ్మ పెట్టదు, అడక తిని ఫోన్ లో రాసుకోవడానికి తీసుకున్నా. మరి ఇంటికి ఎందుకు తీసుకొచ్చా? బై మిస్టేక్ తెచ్చాను, అయినా ఏమంత కొంపలు మునిగిపోయాయని. అసలు దీని ఖరీదు ఎంతో నీకు తెలుసా? అవునమ్మా, 1,00,000 దాకా ఉంటుంది. 1,00,000? ఇది పోతే వాళ్ళకి నేను 1,00,000 రూపాయలు కట్టియాలా? అబ్బబ్బా మీరేమంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫోన్ పైన వాళ్ళేం అడగరు, అంత మంచి వాళ్ళు. నేను పక్కింటి వాళ్ళ దగ్గర కనీసం కరివేపాకు కూడా తెచ్చుకోను కదే. నువ్వు ఇంత ఖరీదైన వస్తువు ఎలా తెచ్చావే? మరేం చేయను, నా అవసరం అలాంటిది. అసలు అమ్మమ్మ నీకు ఎప్పుడు ఫోన్ ఇవ్వనట్టే మాట్లాడుతున్నావే. ఒకప్పుడు ఇచ్చేది. అది నీ జాగ్రత్త కోసమే మా. దాన్ని జాగ్రత్త అనన్నానమ్మా, అనుమానం అంటారు. అబ్బబ్బా ఏమి పంచాయతీ రేపించాలే. ఇవ్వడం కాదు, ఇంకొకసారి వేరే వాళ్ళ వస్తువులు ఇంటికి తీసుకొచ్చినా అనుకో, అట్లా కాదు